హాయ్ అండి. 3 ఇయర్స్‌కి బేబీకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను చూసారా? మంచి గేర్ వచ్చి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సూపర్ గ్రాండ్ లుక్ వస్తుంది. బయట రెడీమేడ్ ఫ్రాక్స్ కన్నా బెటర్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేనైతే 5 మీటర్స్ నెట్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇది షైనింగ్ క్లాత్ అనమాట. దీనికి కొంచెం కాంట్రాస్ట్‌గా ఆ కలర్ నేను లైనింగ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం లైనింగ్ స్టిచ్ చేసుకుందాము. నేనైతే హైట్ 10 తీసుకుంటున్నాను. బేబీ 26 హైట్ ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. అందుకని బాడీ పార్ట్ని హైట్ 10 తీసుకుంటున్నాను నేను. విడ్త్ 9 తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 2 ఫోల్డ్స్ వేసుకొని షోల్డర్ దగ్గర 5 ఇంచ్ దగ్గర మార్క్ పెడుతున్నాను. నెక్ కోసం 2.5 తీసుకుంటున్నాను. జూమ్ చేస్తున్నాను చూడండి. కిందనైతే 3 ఇంచెస్ పెట్టాను. నెక్ 2.5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే ఆర్మ్ హోల్ 5 తీసుకున్నాను. 5 ఇంచెస్. ఇక్కడ రౌండ్ తీసుకోవడానికి మనకి హైట్ 10 తీసుకుంటున్నాను కదా, అటు ఇటు 10 ఇంచెస్ మార్క్ చేసుకొని నేను అది ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇక్కడ రౌండ్ కట్ చేసుకోవడానికి 1 ఇంచ్ తీసుకొని అలా రౌండ్ చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ నెక్ దగ్గర అయితే 1/2 ఇంచ్ తీసుకొని అలా రౌండ్ కట్ చేసుకుంటున్నాను. అప్పుడు నేను మార్క్ చేసిన దగ్గర కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితేనే. ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ నెక్కే పెడుతున్నాను. సో బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలా కట్ చేసుకోవాలి ఈక్వల్గాని. సరే నేనైతే నడుం దగ్గర ఒక 1 ఇంచ్ తీసేస్తున్నాను. ఎందుకంటే నడుం దగ్గర ఎక్కువ ఖర్చు వచ్చేస్తుందని. నడుం దగ్గర 1 ఇంచు, ఇక్కడ హ్యాండ్ దగ్గర 1/2 ఇంచ్ తీసేసి అలా క్రాస్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి తీసేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో అంత క్లాత్ తీసుకొని రిమైనింగ్ క్లాత్ అనేది పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాను. మిగిలినంతా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 26 హైట్ నేను ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను కదా, బాడీ పార్ట్ 10 తీసుకున్నాను. అంటే ఇంకా 16 ఉంటుంది కింద పార్ట్. 16కి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 18 కట్ చేసుకుంటున్నాను. 18 హైట్ తీసుకొని అది 2 లేయర్ ఫ్రాక్లో నేను కట్ చేస్తున్నాను. అది తర్వాత అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ ఎంత ఉందో చూసుకొని 2 ఫోల్డ్ చేసుకొని దానికి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నడుం దగ్గర ఇంచెస్ తీసుకొని అలా రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత హైట్ నేను 26 హైట్ అన్నాను కదా, కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది నేను నెట్ క్లాత్ అని 28 తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ 8 ఇంచెస్ నడుం దగ్గర కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా 16 అంటే 24 ఉంటుంది. 24 హైట్లో అలాగా అక్కడ కార్నర్ నుంచి రౌండ్గా అదే మెజర్మెంట్ తీసుకొని ఆ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అంటే నడుము దగ్గర 8 ఇంచెస్ ఉంటుంది. అలా కింద పార్టు 16 అంటే 24 ఇంచెస్ నేను కట్ చేశాను. అందులో 8 ఇంచెస్ పైన కట్ చేసి వస్తాం కాబట్టి ఇంకా 16 ఉంటుంది. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం షైనింగ్గా కొంచెం గ్రాండ్ లుక్ కనిపించడానికి ఈ నెట్ క్లాత్ మధ్యలో నేను వేరొక క్లాత్ నా దగ్గర నెట్ది సెపరేట్ షైనింగ్ ఉన్నది ఉంది, అది మిడిల్లో వేసుకొని ఈ విధంగా నేను కుట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నెక్ దగ్గర రౌండ్ కట్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ కదలకుండా అసలు పిన్స్ పెట్టుకొని తర్వాత రౌండ్ దగ్గర నెక్ దగ్గర రౌండ్గా కుట్టుకొని ఈ విధంగా తిరగేసుకుంటే బ్యాక్ అలాగా ఫోల్డ్ చేసేస్తే మనకి రౌండ్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట.
తర్వాత విధంగా మనం స్లోగా కరెక్ట్గా రౌండ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, ఈ సైడ్స్ కూడా మన క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా పిన్స్ పెట్టుకొని సైడ్స్ కూడా మనకి రిమైనింగ్ క్లాత్ రిమూవ్ చేసుకోవడానికి మనకి ఎంతైతే కావాలో అంతగా స్టిచ్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా సెట్ చేసుకొని అలా స్లోగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అస్సలు కొడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా సెట్ చేసుకొని స్టిచ్ చేయాలి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో స్టిచ్ చేసామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను అది స్కిప్ చేశాను. ఫస్ట్ అయితే నేను 2 లేయర్స్ ఫ్రాక్ అని చెప్పాను కదా, ఫస్ట్ లేయర్ కోసం నేను 26 హైట్ ఉన్న ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ బాడీ పార్ట్ అని 10 ఇంచెస్ తీసుకున్నాను. అంటే స్కర్ట్ అనేది మనకి 16 ఇంచెస్ రావాలి. ఎక్స్ట్రా కుట్లు అవి ఉంటాయి కాబట్టి దానికోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అంటే 28 ఇంచెస్. పొడవుగా 28 ఇంచెస్ తీసుకొని 2 లేయర్స్ ఫ్రాక్ అన్నాను కాబట్టి 13 ఇంచెస్ ఒకటి, 13 ఇంచెస్ ఒకటి, 5 ఇంచెస్ కింద లేయర్, అలాగా 13 ప్లస్ 5 18 ఇంచెస్ వస్తుంది. ఫస్ట్ అనేది 13 ఇంచెస్ ఒక లేయర్ తీసుకొని మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకొని బాడీ పార్ట్కి నడుం దగ్గర కరెక్ట్గా సరిపోతుంది, ఎంత సరిపోతుంది చూసుకొని అంత మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అంత మాత్రమే స్టిచ్ చేసుకోవాలి, రిమైనింగ్ కట్ చేసేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్ ఇది నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రిల్స్ అనేవి మనం ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ స్టిచ్చెస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ అడ్జస్ట్మెంట్ది కంప్లీట్ డౌన్ చేసేసేయాలి. అంటే పెద్ద స్టిచ్ పెట్టుకోవాలి. మనకి ఇక్కడ పాదం దగ్గర చిన్నది డౌన్ చేసి మనం అక్కడ పిన్ పెట్టుకుంటే ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి. మనం ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, నేను ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్కి అటాచ్ చేసేసాను. అంటే ఈ విధంగా మనం 18 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా 16 ఇంచెస్కి స్టిచ్చెస్ అని పోగా 16 ఇంచెస్ వస్తుంది. నేను సెకండ్ లేయర్కి ఇంకొంచెం గేర్ ఎక్స్ట్రా రావడం కోసం అనేసి నేను ఇంకా ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. అంటే అది 5 ఇంచెస్ తీసుకున్నాం కింద లేయరు కాబట్టి ఇది నేను 2 ఇంచెస్ మనకి రిమైనింగ్ ఎంతైతే పీస్ అనేది మిగిలిందో ఆ రిమైనింగ్ పీస్ అంతా 2 ఇంచెస్ కట్ చేసుకొని అన్నీ అటాచ్ చేసేసుకొని ఒక పెద్ద అటాచ్ చేసుకుని నాకు 50 మీటర్స్ దగ్గరగా ఒక పెద్ద లేయర్ అనేది వచ్చిందనమాట. చూసారు కదా, ఈ విధంగా రిమైనింగ్ క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ ఎంతైతే పొడవు ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి. అవన్నీ ఒక దానిలాగా ఒక పెద్దగా అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అలాగా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఎంతైతే ఉందో ఎంతైతే పీస్ మిగిలిందో అంత కట్ చేసుకొని ఆ పీసెస్ అనేవి ఒకదానికొకటి అలా అటాచ్ చేసుకోవాలి. మనకి ఎంత పొడవు వస్తుందో మనకి ఫ్రాక్ ఎంతైతే సరిపోతుందో అంతవరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను కట్ చేసిన పీసెస్ అన్నీ ఒకదానికొకటి అలా అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసేసి దానికి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఎంత వచ్చింది, నాకైతే 15 మీటర్స్ వచ్చింది మొత్తం కౌంట్ చేస్తే. మన ఫ్రిల్స్ ఎలా చేయాలంటే ఇది స్టిచ్చెస్ ఉంటుంది కదా, కంప్లీట్ డౌన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆ పాదం కింద కొంచెం డౌన్ చేసుకొని పిన్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ విధంగా మనకి ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి.
మనం సెపరేట్గా ఫ్రిల్ పాదం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్ పాదంతోనే మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి చేసుకోవచ్చు. మనం ఎంతైతే క్లాత్ కట్ చేసుకున్నామో అంతవరకు పొడవుగా ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా బాడీ పార్ట్ తీసుకొని చూసారు కదా, ఇక్కడ సెకండ్ లేయర్కి ఆ కిందన ఈ ఫ్రిల్ అనేది నేను అటాచ్ చేసిన. ఎందుకంటే బాటంలో చాలా గేర్గా బాగా కనిపిస్తుంది, లాంగ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, జుగులుగా అనిపిస్తుంది అనమాట. మనకి ఈ విధంగా నీట్గా స్లోగా ఎలాంటి కొడతలు లేకుండా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎంతైతే ఉందో అంతవరకు అలాగా బాటమ్ పార్ట్కి అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట స్లోగా. చూసారు కదా ఎంత ఎంత బాగా వచ్చిందో. కిందన కూడా చిన్నపిల్లలు వేసుకుంటే చాలా ఎక్కువగా గ్రాండ్గా బాగా కనిపిస్తుంటుంది. నేనైతే ఇప్పుడు బాడీ పార్ట్ అండ్ కింద స్కర్ట్ని నేను అటాచ్ చేసేస్తాను. ఫస్ట్ ఈక్వల్గా సెట్ చేసుకొని, రెండు ఈక్వల్గా చేసుకొని, ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా చేసుకొని ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకొని ఈ ఫస్ట్ పార్ట్ని అదే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని మనమైతే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అలా పెట్టేసుకొని తర్వాత మనం పిన్ పెట్టుకున్నాం కదా, పిన్ పెట్టుకున్న పార్ట్కి ఒక ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా అలా పిన్ పెట్టుకొని ఎంతైతే క్లాత్ ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. నేను ఏంటంటే బాటమ్ పార్ట్ని కొంచెం ఎక్కువ నడుము దగ్గర కొంచెం ఎక్కువ వచ్చేలా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఫ్రీలా కనిపిస్తుంది, బాగా ఉంటుందని. అందుకనే మనం ఈక్వల్గా వచ్చేలా మనం పిన్ పెట్టుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి స్లోగా. చూసారా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా స్టిచ్ చేసుకున్నాను. నాకైతే ఇలా వచ్చింది. మనం ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ కూడా ఈక్వల్గా పెట్టుకొని అక్కడ ఈక్వల్గా ఉండేలాగా పిన్ పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ పిన్ పెట్టేసుకొని ఈక్వల్గా నడుం దగ్గర అది స్టిచ్ చేసేసుకోవాలి లైనింగ్. నాకైతే నెట్ క్లాత్ 5 మీటర్స్ పట్టింది, లైనింగ్ అయితే 2 మీటర్స్ పట్టింది అనమాట. చూస్తారు కదా, నీట్గా అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతే. ఇప్పుడు సైడ్స్ అనేవి స్టిచ్ చేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవడానికి నడుం దగ్గర అటు ఇటు తాళ్ళు పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా తాళ్ళు పెట్టుకుంటే మనకి లూజ్ ఉన్న బ్యాక్ సైడ్ తాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది. నేనైతే హ్యాండ్ సింపుల్గా అనిపిస్తుంది దాన్ని బట్టి ఇందాక కొంచెం కుట్టగా కొంచెం ఫ్రిల్స్ అనేవి మిగిలాయి, దానికి మళ్ళీ మధ్యలో కట్ చేసి చిన్న ఫ్రిల్ సెట్ చేసుకొని నేను హ్యాండ్కి అనేది చిన్న డిజైన్ లాగా అలాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. అలా స్లోగా ఎలాంటి కుడతలు అవి లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్కి ఎలా స్టిచ్ చేసామో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో, ఎంత గేర్ అనిపిస్తుందో, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.